ప్రపంచంలో అతిపెద్ద భారత ప్రజాస్వామ్యం అన్నది, అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థ మనది. ఆ వ్యవస్థకు ముఖ్య రంగం కార్యనిర్వాహక రంగం, ఐఏఎస్, ఐపీఎస్. ఇటీవల కాలంగా ఐఏఎస్లు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐపీఎస్లు కూడా అదే ధోరణిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలంగాణలో ఒక ఉన్నతాధికారి శివబాలకృష్ణపై ఏసీబీ రైడ్ తర్వాత పెద్ద సంఖ్యలో సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోమేష్ కుమార్, రజత్ కుమార్, అదేవిధంగా అరవింద్ కుమార్, ఈ ముగ్గురు సీనియర్ ఐఏఎస్లు సిఎస్ రేంజ్లో ఉన్నవారు ఎందుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఎందుకు భూ ఆక్రమణదారులుగా ముద్రపడ్డారు అంటే రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఈ బడా అధికారులు, పెద్దగా పేరెన్నిక గల అధికారులు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరొక పక్క ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఐపీఎస్లు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ వ్యవస్థకు తలొగ్గడం, ఆ సామాజిక రుగ్మతలు ఇత్యాదివన్నీ కలిసి ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ ఒక మచ్చగా వస్తుంది. అయితే మనం ఒక్కసారి దేశవ్యాప్తంగా వ్యవస్థ ఇలానే ఉందా, కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉందా, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని ముఖ్యంగా రాజకీయ నీడలో అవినీతి మరకలు అంటున్నాయనేది మనకు అందరికీ తెలిసిన సత్యం. అఖిల భారత సర్వీస్ అనేది అత్యున్నత గౌరవం కూడా. ఐఏఎస్, ఐపీఎస్తో పాటు మరికొన్ని సెక్టార్లలో ఈ గౌరవానికి ఇప్పటికీ తగ్గలేదు. రాజకీయ నీడలో ఈ సివిల్ సర్వీసెస్కు పెద్ద ఎత్తున మరకలంటున్నాయి. అనేక అవినీతి ఆరోపణలు ఈ రంగంలో ఎదుర్కొంటున్నారు. రాజకీయ బాసుల అడుగులెత్తుతున్నారన్న అపవాదు చాలా సీరియస్గా ఉంది. అనేక మంది చీఫ్ సెక్రటరీలుగా నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, యూపీ కానీ, కర్ణాటక కానీ కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సహా అనేక మంది ఐఏఎస్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది మీద కూడా ఇవాళ కేసులు పెరుగుతున్నాయి. అంటే 1970 కాలం నుంచే ఈ అవినీతి ఆరోపణలు, ఈ కేసులు పెరుగుతున్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఒక్కసారి చూద్దాం, 2015 నుంచి 2020 వరకు ఎన్ని కేసులు ఉన్నాయి అంటే కేంద్రం ఈ అధికారి మీద విచారణ చేసుకోవచ్చు. ఈ అధికారి ఫలానా ఐఏఎస్ అధికారి ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, విచారణ ఎదుర్కొన్న కేసులు చూస్తే మనకే కళ్ళు నివ్వెరపడతాయి. 2015-16లో 380 మంది ఐఏఎస్ల మీద విచారణ జరిగింది. 2016-17లో 484 మంది ఐఏఎస్ల మీద విచారణ జరిగింది. ఇక 2017-18లో 623, 18-19లో 643, ఇక 2019-20లో ఏకంగా 753 మంది. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఐఏఎస్ల మీద కేసులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్లో దాదాపు 4 సిఎస్లు, ప్రభుత్వ కార్యదర్శులుగా పనిచేసిన 4 కూడా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలో కూడా అదే తరహాలో ఎదుర్కొన్నారు. ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైతే మనకు తెలుసు, ఎల్వి సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి, రత్నప్రభ. మొన్నటి వరకు శ్రీలక్ష్మి కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంకా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రత్నప్రభ కూడా అవే ఆరోపణలు ఎదుర్కొని అనారోగ్య పాలయ్యారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మన శివబాలకృష్ణపై ఏసీబీ రైడ్ తర్వాత అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది ఐఏఎస్లకు భూ బదలాయింపు జరిగింది. అనేక మంది ఐఏఎస్లు వేల కోట్లలో, వందల కోట్లు సంపాదించుకున్నారనేది ఒక ఆరోపణ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, రజత్ కుమార్, ఈ ముగ్గురు బీహారీ బ్యాచ్, అవినీతి బ్యాచ్ అని ఒక ముద్ర, ఒక అపవాదు కూడా ఉంది. సోమేష్ కుమార్ అతని ఇక్కడి సర్వీసెస్ కాకపోయినా ఏపీ సర్వీస్ అయినప్పటికీ కూడా ఇక్కడే పనిచేయడం, అనేక వివాదాలు ఏర్పడడం. సోమేష్ కుమార్ రిటైర్మెంట్ తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఎన్ని భూములు కొన్నారు, ఆయన ఎక్కడెక్కడ ఎన్ని బదలాయింపులు చేశారు, ఎన్ని వేల కోట్ల కొన్నారనేది ఇతని మీద, సోమేష్ కుమార్ మీద ఇవాళ చర్చ జరుగుతుంది. అరవింద్ కుమార్ మీద చర్చ జరుగుతుంది. రజత్ కుమార్ మీద కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. తాజాగా శివబాలకృష్ణ ఉదంతంతో అరవింద్ కుమార్ తాజాగా నోటీసులు ఎదుర్కొంటున్నారు. రేపు మాపో అరవింద్ కుమార్ కూడా ఈ విచారణకు వెళ్ళబోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఐఏఎస్ల మీద కేసులు పెరుగుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఆ కేసులకు తక్కువ లేదని చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను.